వెల్కమ్ టు శ్రీ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అర్థమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన యావరేజెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీన్ని నేను 3 పార్ట్స్గా చెప్తాను. సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఇంట్రడక్షన్ అనమాట, అంటే యావరేజ్ ఫార్ములా ఏంటి, తర్వాత ఆడ్ నెంబర్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈవెన్ నెంబర్కి క్యాలిక్యులేట్ చేయాలి, న్యాచురల్ నెంబర్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. దాంట్లో అలాగే కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈరోజు మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ యావరేజెస్. సో యావరేజెస్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంట. ఈ యావరేజెస్ని మనం మీన్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలుగులో సగటు అని చెప్పుకోవచ్చు, అలాగే సరాసరి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే యావరేజ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ యావరేజ్కి ఒక చిన్న క్లూ ఉందండి, అంటే ఆన్సర్స్ నెల నువ్వు ఎంత వాల్యూస్ ఉన్నాయో తీసుకోండి, దాని వాల్యూస్ని యావరేజెస్ కనుక్కోండి. అంటే 1 to 100 కానీ, లేదా 1 to 1000 కానీ, 1 to lakh కానీ, 1 lakh కానీ, ఇలా ఏ నెంబర్కైనా సరే మీరు యావరేజ్ కనుక్కోండి. ఆ వచ్చే యావరేజ్ ఎలా ఉంటుందంటే దరిదాపుల్లో ఆ మిడిల్ వాల్యూస్ దగ్గర వస్తుంది అనమాట యావరేజ్. అంటే ఆ డేటాలో మిడిల్ వాల్యూ దగ్గర యావరేజ్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా వస్తుందని మనకి చిన్న క్లూ అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వాల్యూస్ తీసుకోండి, 3, 7, 9, 13. ఈ 4 వాల్యూ యొక్క యావరేజెస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాం. సో 3, 7, 9 అండ్ అలాగే 13 బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, 4 వాల్యూస్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం టోటల్ చేస్తే 10, 19 ఒక 13 వచ్చి 32. సో 32. సో 4 1s are 4 8s are వచ్చి 32. సో ఎంత వచ్చిందంటే 8. అంటే ఇక్కడ చూడండి డేటాలో మిడిల్ వాల్యూ అయినా 8 అంటే సో ఈ విధంగా మనం యావరేజెస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే నేను ఇది ఇంట్రడక్షన్ మాత్రమే, చిన్న బేసిక్స్ కాబట్టి బేసిక్స్ అని చెప్పుకుంటాను. నేను కొన్నిసార్లు కొంతమంది డౌట్ ఉంటారు అనమాట, అంటే 1 to 100 నెంబర్స్ ఇస్తే యావరేజెస్ ఎలా కనుక్కోవాలి, లేదా 1 to 1000 నెంబర్స్ ఇస్తే యావరేజ్ ఎలా కనుక్కోవాలి. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఈజీ ఫార్ములాని ఒకదాన్ని మనం తీసుకున్నాం. ఏంటంటే n న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. సో n న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 ఆన్ సో ఆన్ n న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. సో ఈ n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. సో ఎలా అనేది నెక్స్ట్ దీన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ యావరేజ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. సో ఫస్ట్ ఏం చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ n బై n. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, n ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే. సో మనం ఆల్రెడీ ఒక చిన్న ఫార్ములా ఉంది, సమ్ n న్యాచురల్ నెంబర్ యొక్క సమ్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2. n ఇంటూ n ప్లస్ 1/2 అనేది n న్యాచురల్ నెంబర్ యొక్క సమ్ ఫార్ములా. బై కింద ఎంత ఉందండి, n ఉంది కాబట్టి n రాసేస్తాం. సో ఇక్కడ n క్యాన్సిల్ పోతుంది, ఇంకేం మిగులుతుందంటే ఇక్కడ n ప్లస్ 1/2. సో ఇది n న్యాచురల్ నెంబర్ యొక్క యావరేజ్ ఫార్ములా. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 నెంబర్స్ ఇచ్చేసారండి వరుసగా 50 నెంబర్స్. సో ఆ 50 n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ మనం కనుక్కోమని. ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు, 50 నెంబర్స్ ఇచ్చాడు. సో 50 నెంబర్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఫార్ములా ఏం చెప్పాం మనం, ఇక్కడ n న్యాచురల్ నెంబర్స్ కి n ప్లస్ 1/2. సో 50 న్యాచురల్ నెంబర్స్ అన్న లాస్ట్ నెంబర్ ఎంత 50. సో కాబట్టి అంటే 50 అంటే ఎలా ఉంటుందంటే 1, 2, 3 ఆన్ సో ఆన్ 49, 50 ఇలా n న్యాచురల్ అంటే 50 న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను యావరేజ్ కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటి, 50 అంటే n ప్లస్ 1/2, 50 ప్లస్ 1/2. సో ఎంత వస్తుందంటే 51/2. సో 51 అంటే 2 1s are 2 2s are 4. సో పాయింట్ వస్తుంది 2 5s are 10.5, 25.5. సో ఈ విధంగా నేను ఎన్ని నెంబర్లకైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు n న్యాచురల్ నెంబర్. ఇప్పుడు 1 నుంచి ల్యాక్ వరకు ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 తీసుకున్నాం, 1000. సో ఫార్ములా ఏంటి, n ప్లస్ 1/2 అంటే 1000 ప్లస్ 1/2. సో 1000 నాట్ 1/2. సో ఇప్పుడు ఏం రాస్తాం, 2 1s are 2 5s are 10. సో 0 పెట్టుకుంటాం,
మళ్ళీ ఇక్కడ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. సో 1 ఉంది కాబట్టి 10 అవుతుంది. 2 5s are 10. సో ఎంత వస్తుంది అంటే 500.5. సో ఈ విధంగా ఎన్ని న్యాచురల్ నెంబర్స్ అయినా, ల్యాక్ అయినా సరే, 1000 అయినా సరే, ఏ నెంబర్కైనా మనం యావరేజెస్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో n న్యాచురల్ నెంబర్స్ అంటే కొన్నిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేస్తానంటే ఫస్ట్ 50 నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ అని అడుగుతారు. సో ఈ ఫార్ములా పెట్టి టక్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ 125 నెంబర్స్ యావరేజ్ అని ఉంటాడు. సో ఈ ఫార్ములా n20 125 ప్లస్ 1/2 అని చెప్పి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో అలాగే ఒకవేళ స్క్వేర్ అడిగితే, అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము, న్యాచురల్ నెంబర్స్ని చేసుకుంటాం. ఒకవేళ స్క్వేర్ అడిగితే ఎలా చేయాలి? సో స్క్వేర్ అంటే ఏం చేస్తాం, ఇప్పుడు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్, ఈ n వరకు న్యాచురల్ నెంబర్స్, వాటి యొక్క స్క్వేర్ యావరేజ్ ఫార్ములాని ఎలా మనం చూద్దాం. సో జనరల్ ఫార్ములా ఏంటి యావరేజ్కి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ బై n. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే లాస్ట్ నెంబర్ n కాబట్టి n అని రాసుకున్నాను. సో ఈ విధంగా నేను ఫార్ములా రాశాను. ఇది n న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ సమ్. సో జనరల్గా మనకి n న్యాచురల్ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 బై n. సో n ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఓవరాల్ ఏమొస్తుంది, n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సో ఇది n న్యాచురల్ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ ప్లస్ 2 1 స్క్వేర్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ 10 స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తాం, 10 ప్లస్ n ప్లస్ 10 పెడతాం, అంటే 10 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 10 ప్లస్ 1 బై 6. సో ఈ విధంగా n న్యాచురల్ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్ యొక్క యావరేజెస్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఇస్తే ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆడ్ నెంబర్స్ని తీసుకున్నాను. సో 1 3 5 7 ఆన్ సో ఆన్ 21 ఇచ్చారండి. ఆన్ సో ఆన్ 21 నెంబర్స్ ఇచ్చారు. వీటి యొక్క యావరేజెస్ని క్యాలిక్యులేట్ చేయమన్నారండి. అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా, ఏవి నెంబర్స్ ఇవి, ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1/2 అని చెప్పి మనం చేసుకోవచ్చు. లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1/2. సో లాస్ట్ ఆడ్ నెంబర్ ఎంత ఉంది, 21 ప్లస్ 1/2. సో అప్పుడు ఎంత అవుతుంది, 22/2. సో అప్పుడు ఎంత అంటే 11. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక 5 6 నెంబర్లు ఇస్తే మనం ఈజీగా మిడిల్ వాల్యూని తీసేసుకోవచ్చు. సో ఆడ్ నెంబర్ ఇలా ఇచ్చుకుంటూ పోయారనుకోండి, లాస్ట్ ఆడ్ 1 ప్లస్ 1/2 అని చెప్పి మనం చేసుకోవచ్చు. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా నెక్స్ట్ చెప్తాను. అలాగే ఈవెన్ నెంబర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 ఆన్ సో ఆన్ 50. సో ఇప్పుడు ఈ నెంబర్లకి యావరేజ్ కనుక్కోమన్నాడు. సో 2 4 6 8 అనే నెంబర్లు ఇవన్నీ ఏంటి, ఈవెన్ నెంబర్స్. ఈ ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోమన్నాడు. సో సేమ్ ఫార్ములా ఈవెన్ నెంబర్స్కి ఎలా అంటే లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 1/2. సో లాస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత, 50 ప్లస్ 1/2. సో 51/2 అంటే ఎంత, 25.5. సో ఈ విధంగా కూడా ఈవెన్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోవచ్చు. ఒకవేళ కొన్నిసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే 1 3 ఆన్ సో ఆన్ 22 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటాడు. కానీ ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉందండి, 22 అంటే ఈవెన్ ఆడా, ఈవెన్ నెంబర్. అలా అని చెప్పి మనం 22 తీసుకోకూడదు. ఏం చెప్పాము, లాస్ట్ ఆడ్ నెంబర్ అంటే 22 ముందు ఉండే నెంబర్ ఎంత, 21. 21 ప్లస్ 1/2. సో 22/2 ఈక్వల్ టు 11. అలాగే ఈవెన్ నెంబర్ కూడా అడుగుతాడు, 2 4 ఆన్ సో ఆన్ 51 అని. వీటి యొక్క యావరేజ్ కనుక్కోమంటాడు. ఇప్పుడు లాస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఈ నెంబర్ తీసుకోవాలి. లాస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 51 ముందు ఏ నెంబర్ ఉంటుంది, 50. సో కాబట్టి ఏం రాస్తాం, 50 ప్లస్ 1/2 దట్ ఈక్వల్ టు 51/2. 51/2 అంటే 25.5. సో ఈ విధంగా వరుసగా మనకి ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు
ఈవెన్ నెంబర్స్ని ఇచ్చినప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో అలాగే ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మనం ఒకసారి. ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి దట్ ఈజ్ ఏంటి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా ఉండే నెంబర్స్ అని చెప్పి ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా వరుసగా న్యాచురల్ నెంబర్స్ని ఇచ్చేసారండి. ఇప్పుడు నేను దీనికి యావరేజ్ని కనుక్కోవాలి. సో యావరేజ్ని కనుక్కోవాలంటే ఏం చేసి ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 1, 2, 3, 4, 5, 6, 7 బై 7 వేసి మనం చేయాలి. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే కాన్సిక్యూటివ్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మిడిల్ వాల్యూ ఏది ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో మిడిల్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది. ఈ 6నే మనం యావరేజ్ అని చెప్పి డైరెక్ట్ గా మనం చెప్పేసుకోవచ్చు. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే డైరెక్ట్ గా మనం కాన్సిక్యూటివ్ మిడిల్ వాల్యూ మనం తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ చూడండి 1, 2, 3, 4, 5 ఉంది. సో 4, 5 దీనిలో మిడిల్ వాల్యూ ఎంత 3. సో 3ని యావరేజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ డౌట్ అయితే మనం చిన్న దానికి క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 1 + 2 అంటే 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 by 1, 2, 3, 4, 5 5 మెంబర్స్ ఉన్నాయి. 5 1s 5 3. సో యావరేజ్ వచ్చి 3. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ కూడా తీసుకుందాం. సో 21, 23, 25, 27, 29. సో ఇక్కడ ఉండే ఆడ్ నెంబర్స్ లో మిడిల్ వాల్యూనే మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ లో ఇవి ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు దీనిలో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మిడిల్ వాల్యూ కూడా తీసుకుంటాం. సో ఒక 1, 2 ఇక్కడ నుంచి ఎంత 25. ఈ 25ని దీని యొక్క యావరేజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే దీనికి అంత కష్టపడలేదు, డైరెక్ట్ గా మిడిల్ వాల్యూని డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే ఈవెన్ నెంబర్స్ కూడా చూడండి. సో ఆడ్ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి 3, 7, 9, 13. సో ఇక్కడ చూడండి 4 ఆడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ ఎలా కనుక్కోవాలి. సో మనం యావరేజ్ ఎలా వస్తుందంటే ఈ 7 + 9 ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత 16, 16/2 అంటే 8. 8 యొక్క యావరేజ్ ఎంత వస్తుందంటే 8 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదే ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి 50, 52, 54, 56, 58. ఇప్పుడు వీటి యొక్క మిడిల్ వాల్యూస్. సో మిడిల్ వాల్యూస్ అంటే ఏమున్నాయి 54. ఈ 54నే యావరేజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను 10, 12. సో 10 + 12 22/2 అంటే ఎంత వస్తుంది 11. సో 11 దీని యొక్క యావరేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా యావరేజ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.